మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారిని ఎక్కడో లండన్లో ఒక అమ్మాయి నిలదీసిందండి. నిజంగా ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏ సందర్భంగా వేసింది అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఆ ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా మీ భారతదేశంలో అసమ్మతిని వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ ఉందా అనేది ప్రశ్న అన్నమాట. ఇది ఆయన లండన్ వెళ్ళడం ఏంటి, లండన్లో ఇలాంటి ప్రశ్న ఎదుర్కోవడం ఏంటి, మళ్ళీ అందులో ఒక యువతి నుంచి వచ్చినటువంటి ప్రశ్న. అది విద్యార్థియా ఆమె, లేదా అక్కడ ఆడియన్స్లో ఉన్న ఒక అమ్మాయా, అది పూర్తిగా వివరాలు మనకు తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం వైరల్ అయిపోయిందండి. నిన్ననే జరిగింది. ఆయన లండన్ ఎందుకు వెళ్ళారంటే, యూనివర్సిటీ ఆఫ్ లండన్ బ్రిక్బెక్ కాలేజీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా అనే అంశం మీద కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కూడా ఉంది. మీరు ప్రశ్నలు అడగొచ్చన్నారు ఆడియన్స్ని. ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి, అంతా బాగానే ఉంది కానీ భారతదేశంలో ఈ హాస్టిలిటీ టువార్డ్స్ డిసెంట్ అనేది ఉంది కదా, దాని గురించి చెప్పండి అన్నారు. అంటే భారతదేశంలో ఎవరికైనా ప్రభుత్వం పట్ల కానీ, అధికారుల పట్ల కానీ, మంత్రుల పట్ల కానీ, వాళ్ళు చేసే పనుల పట్ల కానీ అసమ్మతిని వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ ఉందా? అసమ్మతిని వ్యక్తం చేస్తే అణిచివేస్తారు కదా, యాంటీ నేషనల్ అంటారు కదా అని అంటే, వెంటనే అక్కడ మోడరేటర్ కలగజేసుకొని నో 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 దిస్ ఈజ్ నాట్ రెలవెంట్ క్వశ్చన్, టాపిక్ ఈజ్ డిఫరెంట్, యువర్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, ఇట్ ఈజ్ నాట్ రెలవెంట్ టు దిస్ టాపిక్ అని చెప్పేసి అడ్డుకుంది. అంటే అక్కడ కూడా ప్రశ్నించేటటువంటి వాళ్ళని అణిచివేసేటటువంటి ధోరణినే ఆ నిర్వాహకులు ప్రదర్శించారన్నమాట. ఈ విషయం గురించి మనం ఈ చిన్న వీడియోలో మాట్లాడుకుంటూ, ఆయన సూర్యకాంత్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడాడు. అదేమిటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ remain strictly, it must remain strictly accountable to constitutional values, democratic legitimacy and human dignity అన్నారు. ఎంత మంచి మాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటిది బాధ్యతాయుతంగా ఉండాలి. దేనికి? కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి, డెమోక్రటిక్ లెజిటిమసీకి, హ్యూమన్ డిగ్నిటీకి. ఆమె ప్రశ్న అడిగిన ఆమె అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అంటే ఆ ప్రశ్నలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆమె ప్రశ్నలో వెనక దాగిన ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంత చిత్తశుద్ధి, ఇంత బాధ్యత ఉండాలని మీరు అంటున్నారే, మరి బాధ్యత ఉన్నటువంటి స్టేట్ కానీ, జ్యుడిషియరీ కానీ, మినిస్టర్స్ కానీ, వాళ్ళు ఏమంత అకౌంటబుల్గా ఉన్నారు అని అడిగినట్టుగా అయింది ఈ ప్రశ్న. డెమోక్రటిక్ లెజిటిమసీకి కానీ, లేదా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి కానీ, హ్యూమన్ డిగ్నిటీకి కానీ నీ దేశంలో స్థానం ఉందా? అక్కడ అసమ్మతి వ్యక్తం చేస్తే వాళ్ళని అణిచివేయడము, యాంటీ నేషనల్స్ అని చెప్పడము తప్ప ఇంకేదైనా ఉందా? దీనికి సమాధానం చెప్పండి అని ఆ అమ్మాయి ప్రశ్నించిందనమాట. ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు, అడ్డుకున్నారనమాట. మిత్రులారా, అక్కడ కూడా ప్రశ్న వేస్తే అడ్డుకోవడము, ప్రశ్న వేస్తే అణిచివేయడము ఇదే జరిగింది. కాకపోతే అక్కడ అల్లరి జరిగింది ఆడియన్స్లో. వెంటనే వేరే స్టూడెంట్స్ అందరూ కూడా లేచి గొడవ చేశారు. ఇదేమిటి, మీరు ప్రశ్నలు జవాబులు ఉన్నాయన్నారు, మేము ప్రశ్న వేసాం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటట్టుగా వాళ్ళు మాట్లాడారు, గొడవ జరిగింది. సో ఈ గొడవ అంతటినీ కూడా ఇండియన్ హై కమిషన్ ఏం చేసింది అంటే, ఎవరో గొడవ చేయడానికి అక్కడికి వచ్చి మీటింగ్ని కాస్త అలర్ట్ చేయడానికి, చెడగొట్టడానికి వచ్చి చేసినటువంటి పని ఇదంతా అని చెప్పేసి తీసిపాడేశారు. అంటే ఆడియన్స్కి ఉన్నటువంటి డికోరంని వాళ్ళు పాటించలేదని చెప్పి ఒక మంచి మాటలతో పక్కన పెట్టేశారు. కానీ మిత్రులారా, మనం ఈ గొడవనంతటిని కూడా ఏ నేపథ్యంలో చూడాలి? ఆయన మే 15వ తేదీన కొందరు యూత్ పని పాటలేంటి వాళ్ళు కాక్రోచెస్లా తయారయ్యారు, ప్రశ్నలు వేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, లేదా ఆర్టీఐ యాక్టివిస్టులు అని చెప్పి ఆ యాక్టివిస్ట్ అని ఈ యాక్టివిస్ట్ అని చెప్పేసి స్టేట్ని అందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కాక్రోచెస్, పారాసైట్స్ అన్నాడు.
దానితో వెంటనే మర్నాడే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. తర్వాత నేను యువతీ యువకులని అందరినీ నేను ఆ మాట అనలేదని చెప్పి ఆయన సరి చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన మాట చేయాల్సిన పని ఏంటో చేసేసింది. ఒక విప్లవానికి బీజం వేసినట్టుగా అయిపోయింది, ఒక అగ్గిరవ్వ గీసినట్టుగా అయిపోయింది, మొత్తం అడవి తగలబడినట్టుగా మొత్తం యువతీ యువకులందరూ కూడా ఆగ్రహావేశంతో లక్షల మంది 2 కోట్ల మంది పైచులకు కాక్రోచ్ జనతా పార్టీలో చేరిపోయారు. ఆన్లైన్ 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 అన్నారు. ఆన్లైన్ కాదు, ఇది ఆన్ రోడ్డు, ఉద్యమంలోకి వస్తున్నామని చెప్పి ఇదిగో ఈరోజు జంతర్ మంతర్లో విద్యామంత్రి రిజైన్ చేయాలని చెప్పి ఆందోళనకి వాళ్ళు దిగారు. కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. వెంటనే ఆ ఊపుతో, ఆ ధైర్యంతో, ఆ సాహసం, అది ఇచ్చినటువంటి ప్రేరణతో 12th క్లాస్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ సిబిఎస్ఈలో జరుగుతున్న అవకతవకలు, అవినీతి అన్నిటినీ బయటపెట్టారు. సో మొత్తానికి దీని అంతటికీ మూల కారణం సూర్యకాంత్ చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య, కాక్రోచెస్ అన్నటువంటి వ్యాఖ్య. చూసారా, ఇప్పుడు ఎక్కడో లండన్కి వెళ్ళినా సరే ఆయన్ని వెంటాడింది పరోక్షంగా. డైరెక్ట్గా ఆ అమ్మాయి క్వశ్చన్ వేయలేదు, కానీ మీ దేశంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందా అనేటటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయన్నమాట. ఆయన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మెలిపెట్టి లాగింది ఆ అమ్మాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈ టోటల్ ఎపిసోడ్లో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమిటయా అంటే, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు మన కవి రాయప్రోలు సుబ్బారావు గారు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటయా అంటే, వాక్ స్వాతంత్ర్యం విషయంలో కానీ, పత్రికా స్వేచ్ఛ విషయంలో కానీ, మానవ హక్కుల విషయంలో కానీ అంతర్జాతీయ ఇండెక్స్లో భారతదేశం ఎక్కడో ఉంది. ఇక్కడ అసమ్మతిని వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ లేదు. అలా అసమ్మతిని వ్యక్తం చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్, పాకిస్తానీ, చైనీ టెర్రరిస్టు ఏదో ముద్ర వేసేస్తారనమాట. ఆఖరికి మొన్న అయ్యా సిబిఎస్ఈ ఎగ్జామ్లో పేపర్లో అవకతవక జరిగిందని చెప్పిన కుర్రాడిని కూడా పాకిస్తానీ అని చెప్పి, టెర్రరిస్ట్ అని చెప్పి ముద్ర వేశారు కదా. సో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తమ దేశాన్ని పొగుడుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అక్కడ కూడా ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పాలి. ఇంతకు ముందులా లేదు. సోషల్ మీడియా ఇదంతా కూడా సోషల్ మీడియా యుగంలో ఉన్నాము అని మొత్తానికి తెలిసిందండి. ఆ విదేశీ అమ్మాయి, ఆ అమ్మాయి స్టూడెంటా, ఆడియన్స్లో ఒక అమ్మాయి ఎవరో తెలియదు, కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చీఫ్ జస్టిస్ ఒక యువతిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఇది ఇవాళతో అయిపోలేదు. ఇది నాంది, ఇది మొదలు. ఇక ముందు ఇలాంటి అనేక ఉద్యమాలు, పరిణామాలు చూస్తాం. ఆల్రెడీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పరిణామాలు మనం ముందు చాలా చూస్తాం. ఏది ఏమైనా సూర్యకాంత్ గారికి ఎదురైనటువంటి ఈ ప్రశ్న, ఈ సవాల్ రేపు మరెవరికైనా ఎక్కడైనా ఈ భూగోళంలో ఏ మూలకెళ్ళినా సరే ఎదురవుతుంది. దానికి సమాధానం చెప్పి తీరాలి ఎవరైనా. మిత్రులారా, థ్యాంక్ యూ.